హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు పూర్ణం బూరెల్ని చేసి చూపిస్తున్నాను. చాలా మందికి పూర్ణం బూరెలు చేయాలంటే భయపడుతూ ఉంటారండి. పూర్ణం మొత్తం ఆయిల్ లేకి వచ్చేస్తూ ఉంటుంది అంటుంటారు. అలా రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యము, అలాగే 1/2 కప్పు మినపప్పు కూడా వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ నీళ్లు వేసేసుకుని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనము నైవేద్యంగా ప్రిపేర్ చేసేటైతే అర్లీ మార్నింగ్ లేస్తాం కదా, అప్పుడు వేసేస్తే సరిపోతుంది. నైవేద్యం కాకపోతే నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. మొత్తం బాగా నీట్ గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2.5 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. మనం ఈ పప్పును మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకోవాల్సిన అవసరం లేకుండా చెప్తున్నానండి. ఈ వీడియోలో చాలా టిప్స్ చెప్తున్నాను, అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. నేనైతే ఇక్కడ 2.5 కప్పుల నీళ్లు వేస్తున్నాను. పూర్ణం మంచి కలర్ లో రావడం కోసము 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవచ్చు. టైం లేదు అనుకుంటే ఒక 30 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. ఇంకా టైం లేదు అనుకుంటే అలాగైనా పెట్టుకోవచ్చు, కాదంటే ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ మీద పెట్టేసుకుని 4 నుంచి 5 విజిల్స్ వరకు రానిచ్చేసాను. ఇప్పుడు మనకు పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయి ఉంటుందండి. మళ్ళీ మిక్సీ జార్ లో వేసి మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేనైతే గరిటె సాయంతోనే ఇలా మెదిపేస్తున్నాను. మీకు ఇలా గరిటతో రాలేదు అనుకుంటే మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్ తో కూడా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేకుంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కూడా ఎనిపేసుకోవచ్చు. నేనైతే గరిటె సాయంతోనే అనేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్ గా వచ్చేస్తుందో. మనకు పప్పు అనేది ఇంత బాగా ఉడుకుతుంది. మొత్తం కూడా గరిటెతోనే మెత్తగా చేసుకున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఈ కుక్కర్ ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా బెల్లం అనేది వేసుకోవట్లేదు, ఎందుకంటే బెల్లంలో ఒక్కోసారి చిన్న చిన్న రాళ్ళు పీచు లాంటివి ఉంటాయి. కాబట్టి వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్లు వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నామంటే ఎక్కువ పలచబడుతుంది, దగ్గర పడడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి బెల్లం కరగడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే వదిలేయకూడదు, ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. మనం నీళ్లు తక్కువ వేసుకున్నాం కదా. చూసారు కదా ఇక్కడ బెల్లం అనేది కరిగిపోయింది కదా. ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని ముందుగా మనము పచ్చిశనగపప్పును ఉడికించి మెదిపి పెట్టుకున్నాం కదా, అందులోకి ఫిల్టర్ చేస్తున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని. ఇలా చేసుకున్నామంటే బెల్లంలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. చేసుకునేటప్పటికి మనము నీట్ గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా తినేటప్పుడు మధ్య మధ్యలో మనకు చిన్న చిన్న రాళ్ళలాగా తగులుతూ ఉంటాయి బెల్లం డైరెక్ట్ గా వేసామంటే. ఇలా వేసుకున్నామంటే చాలా నీట్ గా అనిపిస్తుందండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కొద్దిగా పలచబడినట్టు కనిపిస్తుందండి, ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే చాలా బాగా దగ్గర పడిపోతుంది. అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ పూర్ణాన్ని ఎంత బాగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూసారు కదా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. అలాగే ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా కలిపే కొద్దీ మనకు దగ్గర పడుతూ ఉంటుంది. ఒకవేళ అక్కడే ఉండి కలుపుకోవాలనుకున్నప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. పక్కకు మాత్రం వెళ్ళకూడదండి, ఎందుకంటే ఇది వెంటనే అడుగు పట్టేస్తూ ఉంటుంది. హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలిపేసుకుంటూ ఉన్నామంటే చాలా తొందరగానే దగ్గర పడుతుంది, ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. చూసారు కదా ఇలా బాగా దగ్గర పడుతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు చేస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టి పడుతుంది. మనకు తొందరగా చల్లారాలి, తొందరగా గట్టి పడాలి అనుకున్నప్పుడు ఈ పేస్ట్ ని అలాగే వదిలేయకుండా కుక్కర్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా కుక్కర్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు చాలా తొందరగా చల్లారిపోతుంది, అలాగే గట్టి పడుతుంది కూడా. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కుక్కర్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. మనకు బియ్యం పప్పు నానిందా లేదని చెక్ చేస్తున్నాను. నానిన తర్వాత ఈ బియ్యం పప్పును కూడా ఒక మిక్సీ జార్ లో వేసుకొని నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా మాత్రమే నీళ్లు వేసేసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పల్చగా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ బూరెలు సరిగా రావు. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది.
మిగిలిన బియ్యం పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. నీళ్ళు అనేది మరి ఎక్కువ వేసుకోకండి, మనకు కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు మాత్రమే వంట సోడా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలోకి గాలి వెళ్ళి చాలా ఫ్లఫీగా వస్తుంది. అప్పటికప్పుడైనా బూరెలు చాలా బాగా వచ్చేస్తాయి. ఇలా కలిపిన తర్వాత వేలుతో ఇలా అన్నామంటే పిండి చూసారు కదా, మనకు ఇలా వేలికి ఎంతైతే పిండి అంటుకునిందో మనం పూర్ణం వేసినప్పుడు దానికి కూడా అలాగే అంటుకుంటుంది. ఈ లోపు మనకు ఈ పూర్ణం కూడా చల్లారిపోయి దగ్గర పడి కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా గట్టిపడిందో చల్లారిన తర్వాత. ఇప్పటికి ఇంకా కొద్దిగా వేడిగానే ఉందండి. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బాల్స్ లాగా వచ్చేస్తాయి కాబట్టి నేను చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. పూర్ణం మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా మనము, ఆ పిండిలో ఈ పిండి ఉండను ఒక్కొక్కటిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్తే సరిపోతుంది. మనం చేతితో అయినా తీసి వేసుకోవచ్చు, లేకుంటే స్పూన్ సాయంతో కూడా వేసుకోవచ్చు. చేత్తో వేసుకునేటైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా పూర్ణం పైన వేసేసుకొని పూర్ణం ఎక్కడే కానీ కనిపించకుండా పిండి వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండి తీసేసుకుని ఆయిల్లో వేస్తే సరిపోతుంది. అలాగే స్పూన్ తో వేసుకునే వాళ్ళైతే ఇలా వేసుకోవాలి. ఇలా ఒకసారి డిప్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసుకోవాలి. గిన్నెకి అంచు వైపు తుడిచేసామంటే ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుంది. తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది వేడై ఉండాలి. అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గుంట గరిటె సాయంతో వేడి వేడి ఆయిల్ ని ఇలా తీసేసుకుని పైనుంచి వేసుకుంటూ ఉన్నామంటే పైన పిండిలాగా కనిపిస్తుంది కదా, అది గట్టి పడుతూ ఉంటుంది. రివర్స్ చేసినప్పుడు ఆ పిండి అనేది కడాయికి అంటుకొని పగిలిపోకుండా చాలా బాగా వచ్చేస్తాయి. ఒకవేళ ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఆయిల్ అనేది మరి ఎక్కువగా వేసుకొని ఈ బూరెలు మునిగేటట్టు చేసుకునేటట్టయితే మాత్రము ఇలా గరిటె సాయంతో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మిగతా అన్ని పూర్ణం బూరెల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఇవైతే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి డైరెక్ట్ గా ఇలాగే తినడం కన్నా దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా హోల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే వేడివేడిగా చాలా బాగుంటాయి. నైవేద్యంగా చేసేటప్పుడు మనం అలాగైనా పెట్టుకోవచ్చు, తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ గా పూర్ణం బూరెల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుంది కదా, హైప్ చేసామంటే పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.